యాక్షన్. ప్రేమికుల దినోత్సవం కోసం ప్రపంచ ప్రేమికులంతా ఎదురు చూస్తారు. ఫిబ్రవరి 14న యువతీ యువకులు కలిసి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు వ్యాలంటైన్స్ డేను ఎందుకు జరుపుకుంటారు అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఈ రోజును వివిధ దేశాలలో తమదైన శైలిలో ఈ వేడుక చేసుకుంటారు. ప్రాచీన రోమన్లు పూజించే దేవతలలో జూనో దేవత ఒకరు. ఆ దేవత స్త్రీలకు పెళ్లిళ్లకు సంబంధించిన దేవత అని అక్కడి వారు నమ్ముతారు. ఆ జూనో దేవతపై ఉన్న భక్తితో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్లో సెలవు ప్రకటించుకుని ఈ ఉత్సవాలు చేసుకునేవారు. ఆ దేశపు కొన్ని పక్షులు ఆ తేదీన ప్రేమతో జతలు కట్టేవని ప్రాచీన రోమన్ చరిత్రకారులు రాసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారింది. తర్వాత కాలంలో ఈ రోజును తెలుసుకున్న అమెరికన్ పౌరులు తమ పరస్పర ప్రేమల్ని తెలియపరచుకోవడానికి ఆ రోజున ప్రేమ కార్డులను పంచిపెట్టుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి వ్యాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రేమికుల రోజుగా జరుపుకోవడం జరుగుతోంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా గ్రీటింగ్ కార్డులను 1797లో బ్రిటన్లో మొదటిసారిగా ముద్రించారు. తర్వాత 19వ శతాబ్దంలో వ్యాలంటైన్స్ డే కార్డులకు క్రమంగా డిమాండ్ పెరిగిపోయింది. చైనా సంస్కృతిలో భాగంగా వ్యాలంటైన్ డేను ద నైట్ ఆఫ్ 7 గా జరుపుకునేవారు. జపాన్లో ప్రేమికుల దినోత్సవాన్ని తనవత పేరిట కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.